ప్రకాశం జిల్లా టంగుటూరులోని జయవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, స్వర్గీయ వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, వంగవీటి రంగా ట్రస్ట్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షుడు కేశవదేవరాయలు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ల విగ్రహాలను వారు ఆవిష్కరించారు. అనంతరం వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో దళితులతో పాటు కాపు సామాజిక వర్గం కూడా వెనుకబాటుకి గురైందని వారు ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులకు దళితులు గుర్తుకొస్తారని ఆరోపించారు. కుల మతాలకు అతీతంగా రాజకీయాలు చేసేందుకు దళితులు, కాపులు కలిసి పోరుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. కుల సామాజిక ఉద్యమాల చరిత్రలో నిజంగా కాపునాడు ముఖ్యంగా రంగా గారు నాయకత్వం వహించినప్పుడు మాత్రమే అది ఒక కెరటంలాగా చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతూ సొంత సామాజిక వర్గాన్ని కూడా చైతన్యం, ఐక్యత నింపుతూ పెంచుతున్న దశలో మరొక వైపు విజయవాడ నగరంలో ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పినట్టుగా ఆయన ప్రజా అభిమానం చూరగొనని ఒక కులం అంటూ ఒక వర్గం అంటూ లేదు. అన్ని వర్గాల హృదయాల్లో గుండెల్లో నిండిపోయిన మనిషి ఎవరన్నా ఉంటే, వ్యక్తి ఎవరు ఉంటే రంగా గారు అనే విషయం స్పష్టంగా ఆ రోజుల్లోనే తేలిపోయింది. ఆయన ఎదుగుదలను, ఆయన ప్రజల కోసం చేసే మిలిటెంట్ పోరాటాన్ని జీర్ణించుకోలేని శక్తులు బయట శక్తులు. కానీ ఆయన ఎదిగితే మాకెక్కడ పోటీ అవుతారు అని చెప్పి, ఆయన ఎదిగితే మాకెక్కడ ముఖ్యమంత్రి పదవి కాడ పోటీ అవుతారని చెప్పి భావించుకున్న, కుట్ర చేసిన శక్తులు అంతర్గతంగా ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా అభిమానించే నాయకుల్లో, తెలుగు నేల మీద ఉండబడే నాయకుల్లో, ముఖ్యంగా ప్రజల కోసం పనిచేసిన నాయకుల్లో రంగా గారు అంటే అభిమానం. ఆ అభిమానాన్ని ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు చాటుకునే సమయంలో నేను ఎప్పుడు కూడా వెనుకకు పోలేదు. ఇప్పుడు మహనీయుల విగ్రహానికి దండలు వేసిన తర్వాత రంగా గారి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నదన్న పోదామంటే చాలా సంతోషంగా, చాలా గౌరవంగా ఆ విగ్రహానికి దండేసి రావడం. జగజ్జీవన్ రావు గారి, అంబేద్కర్ గారి విగ్రహాలు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను మీ అందరి సమక్షంలో చెప్పాలి. నాకు ఈ అవకాశం వచ్చింది కృష్ణాన్నయ్య గారి సమక్షంలో చెప్పడానికి. మేము ఈ విగ్రహాలు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి ముఖ్యంగా అనుచరులుగా ఉండి ఆయన ప్రాణాలని కాపాడిన వ్యక్తులు అధికంగా 90% ఎస్సీ సోదరులే. దానికి ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్పాలి. డిసెంబర్ 25 మనందరి క్రిస్మస్ పర్వదినం కాబట్టి దళిత సోదరులందరూ రంగా గారి వ్యక్తిత్వం తెలుసు. దళిత సోదరులందరినీ క్రిస్మస్ పండుగ పంపిస్తారు. కాబట్టి ఆ రోజున మనం రంగా గారిని హత్య చేయాలని దురుద్దేశంతో 25 నైట్ 26 తెల్లారిగట్ట రంగా గారిని హత్య గావించబడ్డారు. అంటే దళిత సోదరులు ఆ రోజున ఉంటే, అంటే అప్పుడున్న అధికారులు కూడా సహకరించి రంగా గారిని హత్య చేశారు. అంటే మీరందరూ రంగా గారికి ఎంత అండదండగా ఉన్నారు. అంటే రంగా గారు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అలాగే మందకృష్ణ మాదిగ గారు కూడా కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. మేము రంగా గారు, అమ్మాయిలుగా రాధారంగ మిత్రమల్లి అంతా మందకృష్ణ గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి మేమందరూ రావడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే సోదరులు చెప్తా, మందకృష్ణ మాదిగ గారి విగ్రహం పెట్టాలన్నారు. మందకృష్ణ మాదిగ గారి విగ్రహం తయారు చేసి నేను ఇస్తా. 2 రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా పెట్టుకోండి. రంగా గారు బతుకున్నప్పుడు, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు బతుకున్నప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన ప్రాణం పోతుందని కూడా లెక్క చేయకుండా ఎలాంటి ఉద్యమంలైనా ఆయన వెళ్ళారు, పోరాడారు. ఆయన పిలుపు ఒకటి ఉంది, చెయ్యి చెయ్యి కలుపు, చేయి జారదు గెలుపు అని చెప్పి. ఇవాళ నేను అంటున్నాను,
మనం దళితులు కాపులు ఏకమయ్యి చెయ్యి కలిపితే మనల్ని ఓడించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మన ఐకమత్యమే ఒక మహా ఆయుధం, అది గుర్తుంచుకోండి. ఇవాళ స్టేట్లో మన బలం అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంది. ఇవాళ మందకృష్ణ మాదిక్ గారు కలిసి చాలా ఆనందంగా ఉంది నాకు. ఆయన పద్మశ్రీ అనే బిరుదు వచ్చింది అని అంటే ఆయన ఈ 30 ఏళ్ల పోరాటం మూలంగా వచ్చింది, ఆయన మాదిగ దండోరా మూలంగా వచ్చింది. ఆయన చేసిన ప్రతి ఉద్యమం మీలో ఒక స్ఫూర్తి అవ్వాలి.